అలాగే వెళ్ళిపోతాను. వ్రతం చేసుకునే వాళ్ళు చేతికి తోరణం కట్టుకుంటున్నారు. అది కట్టుకుంటే వ్రతం చేసుకున్నంత పుణ్యం అట. నువ్వు ఆయురారోగ్యాలతో ఉండాలని, నా సొంతం అయిపోవాలని మొక్కుకొని నేను కూడా ఒక తోరణం తెచ్చుకున్నాను. నా చేతికి కట్టు. నేనా? నీకా? ఎంత ధైర్యమే నీకు? ఎంత ధైర్యమో చూడాలనుందా? ఇప్పుడే వెళ్ళి నా మొహాన్ని వరుదునికి చూపిస్తే ఏం జరుగుతుందో ఆలోచించు. మర్యాదగా కడతావా, లోపలికెళ్ళి రచ్చరచ్చ చేయమంటావా? ఎంత తెగించావే? నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా? ఎస్, మర్యాదగా వినకపోతే ఎంతకైనా వెళ్తాను. కడతావా, లోపలికెళ్ళమంటావా? ఆగు! ఇటు తగలెట్టు. ఇది ఇక్కడికి వస్తుందేంటి? ఓ, అత్తగారు వస్తున్నారు. మనిద్దరిని ఇక్కడ చూస్తే గుండాకి చేస్తుంది. పోతే పోయింది, నువ్వు కట్టు. నేను కట్ను. అరే ఆగు! అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.